సినిమా రిలీజ్ ఉందనగానే సినిమా హీరోలు వస్తారు. ఎండాకాలంలో ఐస్ క్రీమ్ బండ్లు వస్తాయి, చలికాలంలో చేదర్లు అమ్ముకునేటోళ్ళు వస్తారు, సంక్రాంతి పండుగకు గంగిరెద్దులోళ్ళు వస్తారు, కుంభమేళా టైంలో సన్యాసులు ఎక్కువ కనబడతారు. అంటే సీజనల్ మనుషులు అన్నట్టు. మరి రాజకీయ సన్యాసి ఎప్పుడొస్తాడో తెలుసునా? ఎలక్షన్ల గంట మోగంగానే మళ్ళా లైన్లకు వచ్చిండు లగడపాటి రాజగోపాల్ సారు. కానీ ఏ పార్టీల షరీక్ కాడట, కాకుంటే సర్వేలు చేస్తాడట. ఆంధ్రాల ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, మెజార్టీ ఎంత రావచ్చు, ఢిల్లీకి నవాబ్ ఎవరైతారు అనేది సర్వేలు చేసి జనంలోకి ఇడుస్తాడట. అది కూడా ఓట్లు వేసినాక మాత్రమే. ఇకప్పుడు పక్కా ఉంటాయట లగడపాటి గారి సర్వేలు. అందరు ఓట్లు వేసినాక మాత్రమే సర్వేలు బయట పెడతా అని ఎందుకంటున్నాడో తెలుసునా? మొన్న మన తెలంగాణ ఎలక్షన్లప్పుడు ఓ చిన్న గురుకులాడిండా, ఆడ ఆళ్ళు గెలుస్తారు, ఈడ ఈళ్ళు గెలుస్తారు అని గాయ గత్తెర సర్వేలు రిలీజ్ చేసి పబ్లిక్ ను ఆగం పట్టియబోతే ఉత్కవతలేసిండు సార్ సర్వేలు. మనోళ్ళ దెబ్బకు లగడపాటి గారి సర్వేలకే సలిజరం వచ్చినంత పనైంది. అందుకే ఆంధ్రాల ఓట్లు వేసినాకనే నా సర్వేలు ఇడుస్తా, బరాబర్ నిజమైతే అని అంటున్నాడు. లేకుంటే ఓట్లు లెక్క పెట్టేనాడే నీ సర్వేలు రిలీజ్ చేయండి సారు, ఇంకా బరాబర్ ఉంటాయి. అగో మీ గురించే జగనన్న ఏమో అంటున్నాడు, ఇందా. లగడపాటి లాంటి దొంగ సర్వేలు మీ ముందుకు వస్తాయి రాబోయే రోజుల్లో. ఆ లగడపాటి సర్వే చేయడం, దాన్ని ఇదే ఎల్లో మీడియా నెత్తికేసుకొని మోయడం.